Phylum Echinodermata. Phylum Echinodermata. Phylum Echinodermata. Phylum Echinodermata దీంట్లో ఏముంటాయంటే డ్యూటెరోస్టోమ్స్ విత్ రేడియల్ బాడీస్. డ్యూటెరోస్టోమ్స్ విత్ రేడియల్ బాడీస్. డ్యూటెరోస్టోమ్స్ విత్ రేడియల్ బాడీస్. ఎకినోడర్మ్స్ చూడండి, దీని యొక్క లక్షణాలు ఏంటంటే ద ఎకినోడర్మ్స్, ఎకినోస్ అంటే స్పైనీస్. ఎకినోస్ అంటే స్పైనీస్, ముళ్ళు ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ వీటన్నిటికి ముళ్ళు ఉన్నాయి, రైట్. ఎకినో అంటే స్పైనీ, డెర్మాస్ అంటే స్కిన్ అంటే ముళ్ళులుండే చర్మము, ముళ్ళుల చర్మము అని అంటారు, ముళ్ళుల చర్మము. ఎకినోడర్మ్స్ ఆర్ నాన్ కార్డేట్ డ్యూటెరోస్టోమ్స్. నాన్ కార్డేట్ అంటే ఇది నోటో కార్డ్ ఉండదు. ఎకినోడర్మ్స్ ఆర్ నాన్ కార్డేట్ డ్యూటెరోస్టోమ్స్ అండ్ ఎంటిరోసిలోమేట్స్. ఎకినోడర్మ్స్, ఎకినో అంటే స్పైనీ, డెర్మస్ అంటే స్కిన్, స్పైనీ స్కిన్, ముళ్ళ చర్మము. ఇవేంటివంటే నాన్ కార్డేట్ డ్యూటెరోస్టోమ్స్ అండ్ ఎంటిరోసిలోమేట్స్. ఎంటిరోసిలోమేట్స్ అన్నీ కూడా సముద్రపు జీవులే. ఇవన్నీ ఆల్ ఆర్ మెరైన్. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సముద్రపు జీవులే. అడల్ట్ ఎకినోడర్మ్స్, ద అడల్ట్ ఎకినోడర్మ్స్ ఆర్ రేడియల్లీ సిమెట్రికల్, ఆర్ రేడియల్లీ సిమెట్రికల్, బట్ ద లార్వా ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్. చూసుకోండి బాబా, వెరీ ఇంపార్టెంట్. ఎదిగిన జీవేమో ఎకినోడర్ము రేడియల్లీ సిమెట్రికల్ ఉంటుందంట. అదే దాని యొక్క లార్వా మాత్రం స్టార్టింగ్లో బైలాటరల్ సిమెట్రీ ఉంటుంది. రేడియల్లీ సిమెట్రికల్ అంటే ఏంది? పెంటామీరస్ రేడియల్లీ సిమెట్రికల్. పెంటామీరస్ రేడియల్ సిమెట్రీ. పెంటామీరస్ రేడియల్ సిమెట్రీ. పెంటామీరస్ రేడియల్ సిమెట్రీ. బాడీ వాల్ ఎలా ఉంటుంది? దీని బాడీ వాల్ అంటే ద బాడీ వాల్ ఈజ్ థిక్ అండ్ బాడీ సర్ఫేస్ స్పైనీ. బాడీ వాల్ ఈజ్ థిక్ అండ్ బాడీ సర్ఫేస్ స్పైనీ. ఎకినోడర్మ్స్ possesses a mesodermal endoskeleton of calcareous ossicles. Echinoderms possess a mesodermal endoskeleton of calcareous ossicles. ఇవేం చేస్తాయంట? ఆ calcareous ossicles which support the spines. కాబట్టి ద నేమ్ ఎకినోడెర్మటా అని వచ్చింది. ఎకినోడెర్మటా, ఎకినోడెర్మటా, ఎకినోడెర్మటా. దీనికి ఏమంటారంటే స్పైనీ బాడీడ్ ఎనిమల్స్. ఎకినోడెర్మటా అంటే స్పైనీ బాడీడ్ ఎనిమల్స్. ముళ్ళల చర్మంతో కూడిన జంతువులు. ఇన్ సమ్ ఎకినోడెర్మటా ఎనిమల్స్లో స్పైన్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ, ఎలా మోడిఫై ఉంటాయంటే పెడిసిలేరియా, కొన్ని జంతువులలో అంటే కొన్ని ఎకినోడర్మ్స్లో వీటికి ఉండే ముళ్ళు ఎలాగ మారిపోయి ఉంటాయి అంటే పెడిసిలేరియగా మారిపోయి ఉంటాయి. ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఎకినోడర్మ్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లేదా ambulacral system. The most distinctive feature of echinoderm is the presence of water vascular system or ambulacral system. The most distinctive feature of echinoderms. ఎకినోడర్మ్స్ యొక్క మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ లక్షణం ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లేదా అంబులాక్రల్ సిస్టమ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డిరైవ్డ్ ఫ్రమ్ సీలోమ్ నుంచి వచ్చింది. ఇది ఎందుకు హెల్ప్ చేస్తారంటే హెల్ప్స్ ఇన్ లోకోమోషన్, క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ రెస్పిరేషన్. సీలోమ్ నుంచి ఏర్పడింది ఇది. ఏది? వాటర్ వాస్కులర్ సిస్టమ్ కానీ అంబులాక్రల్ సిస్టమ్ కానీ. ఇప్పుడు ఈ సీలోమ్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకుంటే సీలోమ్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్, క్యాప్చర్ అండ్ transport of food and respiration. Water enters the
umbilical system. Water enters the water vascular system through the MAD report అయితే గుర్తుపెట్టుకోండి, through the MAD 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 reportee. వాటర్ ఎలా చూడండి, వాటర్ అనేది వాటర్ వాస్కులర్ సిస్టంలోకి ఏ విధంగా వెళ్తుంది అంటే త్రూ మ్యాడ్ రిపోర్ట్ ద్వారా వెళ్తుంది. మ్యాడ్ రిపోర్ట్. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టైప్ వితౌట్ హార్ట్ అండ్ బ్లడ్ వెజల్. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ఓపెన్ టైప్ వితౌట్ హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ పాపుల్లే. రెస్పిరేటరీ ఆర్గాన్స్ పాపుల్లే. దీన్ని ఏమంటారంటే డెర్మల్ బ్రాంకై. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ పాపుల్లే ఆర్ డెర్మల్ బ్రాంకై. థిన్ అవుట్ గ్రోత్ ఆఫ్ బాడీ వాల్. చూడండి, థిన్ అవుట్ గ్రోత్ ఆఫ్ ది బాడీ వాల్ బిట్వీన్ ద స్పైన్స్. థిన్ అవుట్ గ్రోత్ ఆఫ్ ది బాడీ వాల్ బిట్వీన్ ద స్పైన్స్. బిట్వీన్ ద స్పైన్స్. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ పాపుల్లే లేదా దీన్నే డెర్మల్ బ్రాంకీ అంటారు. ఈ డెర్మల్ బ్రాంకీ ఏమంటారంటే థిన్ అవుట్ గ్రోత్ ఆఫ్ ది బాడీ వాల్ బిట్వీన్ స్పైన్స్. ఇంకోటి ఏంటంటే క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ అంటారు. దీన్ని క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ అంటారు. అంటే ఊపిరితిత్తుల చెట్టు అంటారు. ఊపిరితిత్తుల చెట్టు క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ అంటారు. దీంట్లో సీ కుకుంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ అనేవి ఏ జంతువులు ఉంటాయంటే సీ కుకుంబర్స్లో ఉంటాయి. సముద్రపు కుకుంబర్ అంటే ఏంది? సముద్రపు గుమ్మడికాయ అంటారు, ఎక్సెట్రా. స్పెషల్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్. ఇజ్ ఇట్? చూడండి, ఇక్కడ ఎక్రోడెర్మాటాలో స్పెషల్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్. మరి ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? ఎక్స్క్రీషన్ బై సింపుల్ డివిజన్ ద్వారా జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ కూడా పూర్లీ డెవలప్డ్. బ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్. నర్వస్ సిస్టమ్ ఈజ్ పూర్లీ డెవలప్డ్ అండ్ బ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్. సెక్సెస్ ఆర్ సపరేట్ డైసియస్ బట్ డు నాట్ ఎగ్జిబిట్ సెక్సువల్ డైమార్ఫిజం. గుర్తుపెట్టుకోండి, మగ ఆడ జీవులు వేరు ఉన్నప్పటికీ కూడా అవి డు నాట్ ఎగ్జిబిట్ ది సెక్సువల్ డైమార్ఫిజంని చూపించలేవు. రిప్రొడక్షన్ ఈజ్ సెక్షువల్. ఫర్టిలైజేషన్ ఈజ్ యూజువల్లీ ఎక్స్టర్నల్. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్, అంటే లార్వా ఉంది, విత్ ఏ ఫ్రీ స్విమ్మింగ్. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ విత్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ బైలాటరల్ సిమెట్రికల్ లార్వా. చూడండి, లార్వా కూడా ఎలా ఉంటుంది చూడండి. మనం ఇంతకుముందు చెప్పినా మనం లార్వా అనేది బైలాటరల్ సిమెట్రీ చేస్తుంది. అడల్ట్ మాటర్ రేడియల్ సిమెట్రీ ఎక్రోటర్మ్స్లో. అట్లాగే ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ విత్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ బైలాటరల్లీ సిమెట్రికల్ లార్వా. పవర్ ఆఫ్ రీజనరేషన్ ఈజ్ రిమార్కబుల్. సమ్ ఎగ్జిబిట్ ఆటోటోమీ. సెల్ఫ్ కట్ అంటే బల్లి మాదిరి. సమ్ ఎగ్జిబ్యూట్ ఆటోటోమీ. ఆటో అంటే సెల్ఫ్, టోమీ అంటే కట్. సెల్ఫ్ ముటిలేషన్ లేదా సెల్ఫ్ యాంపుటేషన్. సెల్ఫ్ ముటిలేషన్ ఆర్ సెల్ఫ్ యాంపుటేషన్ వెన్ క్యాప్చర్డ్ బై ఏ ప్రెడేటర్. ఏదైనా ఒక ప్రెడేటర్ వచ్చి దీన్ని తినిందనుకో, అది ఏం చేస్తుందంటే ఆటోటోమీ ప్రదర్శిస్తుంది అనమాట. సెల్ఫ్ కట్ తమ తానే వదిలించుకొని వెళ్ళిపోతుంది. ద లాస్ట్ బాడీ పార్ట్స్ ఆర్ రీజనరేటెడ్. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే పవర్ ఆఫ్ రీజనరేషన్ ఈజ్ రిమార్కబుల్. ఇది నేను సెకండ్ టైం చూస్తున్నా ఈ టెక్స్ట్ బుక్లో. ఒక దాంట్లో వచ్చింది, ఇది రెండోసారి చూస్తున్నా. ఏ హైపోథెటికల్ లార్వా గుర్తుపెట్టుకోండి, డైప్లూరులా. ఏ హైపోథెటికల్ లార్వా డైప్లూరులా ఈజ్ కన్సిడర్డ్ ద ancestor of all the echinoderms. Very very important ఇది.
అన్నిటి యొక్క ఎకోటర్మ్స్కి యాన్సిస్టర్ ఎవరు అంటే ఏ హైపోథెటికల్ లార్వా అనబడే Diplurula is considered the ancestor of all echinoderms. చూడండి, దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు ఆస్టర్ ఐఏఎస్, ఈక్హెనస్ లేకుంటే అజ్ ఐఏఎస్ చూసుకోండి. ఆస్టర్ ఐఏఎస్ ఒకటి, ఈక్హిన్ అజ్. నెక్స్ట్ మూడో చూడండి, యాంటీఈడాన్ కుకుమేరియా అండ్ ఓప్ హీ యూరియా. యాంటీడాన్ కుకుమేరియా ఓప్ హీ యూరా. యాంటీడాన్ కుకుమేరియా ఓప్ హీ యూరియా. ఆస్టర్ ఐఏఎస్, ఇక్హస్ అజ్, యాంటీడాన్ కుకుమేరియా ఓప్ హీ ఉరా. Phylum Echinodermata, deuterostromes with radial bodies. General characteristics: the echinoderms, echins ante spiny, dermis ante skin, are non-chordate deuterostromes and enterocoelomate. All are marine. The adult echinoderms are radially symmetrical. Dinne pentamerous radially symmetrical. But the larvae are bilaterally symmetrical. Body wall is thick and body surface spiny. Echinoderms possess a mesodermal endoskeleton of calcareous ossicles. Endoderms possess a mesodermal endoskeleton of calcareous ossicles. ఇవేం చేస్తాయి? విచ్ సపోర్ట్ ది స్పైన్స్. గుర్తుపెట్టుకోండి, ముళ్ళు నిలబడాలంటే ఇది కావాలా, mesodermal endoskeleton, which support the spines, hence the name echinodermata. Spiny bodied animals. In some echinodermata animals, the spines are modified into pedicellariae. The most distinctive feature of echinoderms is the presence of water vascular system or ambulacral system derived from the coelom, which helps in locomotion, capture and transport of food, respiration. Water enters the ambulacral system, water vascular system, through the medreptoti. ఇది important. medreptoti. Circulatory system is open type without heart and blood vessel. Respiratory organs are papillae or dermal branchiae, thin outgrowth of the body wall between the spines. దీన్ని papillae, dermal branchiae అంటారు. లేదా cloacal respiratory trees, cucumbers, etc. Special excretory organs are absent. Excretion is by diffusion. Nervous system is poorly developed and brain is absent. Sensory organs are poorly developed. Sexes are separate, dioecious, but do not exhibit. గుర్తుపెట్టుకోండి, ఆడ మగ జీవులు వేరువేరు ఉన్నప్పుడు కూడా అవి do not exhibit sexual dimorphism అని చూపించలేవు. Reproduction is sexual. Fertilization is usually external. Development is indirect with a free-swimming bilaterally symmetrical larva. Power of regeneration is remarkable. Some exhibit autotomy. Auto ante self, tomy ante cut, self-mutilization, self-amputation when captured by a predator. And the last body parts are regenerated. దీన్నే ఆటోటోమెటర్. ఏ హైపోథెటికల్ లార్వా, దాని పేరు డిప్లీలూరా ఈజ్ కన్సిడర్డ్ ద ancestors of echinoderms.
the ancestors of echinoderms. Example: Aster IAS, Echin Us, Anti-Edan, Cucumeria, Ophiuria. Cucumeria, Ophiuria.